యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు శ్రీరామ అలంకారంలో స్వామివారు హనుమంత వాహన సేవపైన ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక మంత్రాలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగింపారు. రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించామని అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవ మహావైభవాలలో వైభవానికి వైభవోత్సవం ఈ 7వ రోజు హనుమద్ వాహనంలో సీతారామునిగా స్వామివారి యొక్క అలంకార సేవ. ప్రతి ఒక్క అలంకారము ఒక వైదిష్యాన్ని కలిగి ఉన్నది. ఇది భారతదేశ సభ్యత సంస్కారం అంతా కూడా ఈ అలంకారంలోనే, ఈ అవతారంలోనే మనకి స్ఫూర్తిదాయకమైంది. అయితే మొదటి నుంచి ఈ రోజు 8వ రోజు అవుతుంది, ఆన్నిక దీక్షలో 7వ రోజు అవుతుందని తెలియజేస్తున్నాను. రాముడు మన భారతదేశ సభ్యత సంస్కారాలకి మూల పురుషుడు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈనాడు బలహీనమైన పడిపోతున్నటువంటి దంపతి వైభవాలకి రాముడే ఆదర్శంగా తీసుకుంటే పునరుజ్జీవింపబడుతుంది. సంసారం ఎలా చేయాలో, కష్టాన్ని ఎలా అనుభవించాలో, సుఖాలను ఎలా అనుభవించాలో రాముడు సీతాదేవి ఆచరించి మనకు చూపించాడు. ఆంజనేయ స్వామి నెంబర్ 1 స్టూడెంట్ గా ఎట్లా చదువుకోవాలో, సంస్కారం ఉండాలో తెలియజెప్పినవాడు ఆంజనేయ స్వామి. కాబట్టి సీతారాములను, ఆంజనేయ స్వామిని, మొత్తానికి రామాయణాన్ని మన అందరం కూడా ఆదర్శంగా తీసుకుంటే తరిస్తాం, పులకించిపోతాం, జన్మరాహిత్యాన్ని చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు సాయంకాలం తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహణ చేయబడుతుంది. భక్తులందరూ కూడా సేవించి తరించండి. ఆస్థానం వారి పక్షాన స్వాగతం, సుస్వాగతం.